చెప్తా ఉంది కదా, మేము ఆరోపించేది ఏముంది, సిబిఐ చెప్తా ఉంది 25,000 kilos of dry yeast which came from Santos port in Brazil. దానిలో దే ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ కొకైన్ అండ్ హెరోయిన్. వాళ్ళు రిపోర్ట్లో లాగా టెస్ట్ చేశారు, ఆ రిజల్ట్స్ వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచారు. ఫర్దర్ టెస్ట్ మేము పంపిస్తున్నామని చెప్పారు. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కోనం వీరభద్రరావు, వాళ్ళు 4 బ్రదర్సు. ఈ కోనం వీరభద్రరావు అన్న కోనం పూర్ణచంద్రరావు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో పేరుగాంచినటువంటి వైసీపీ నాయకుడు. వీరిది ఈదుమూడి గ్రామం. ఆ మండలంలో ఇతను పిఎస్సిఎస్ చైర్మన్ కోనం పూర్ణచంద్రరావు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీలోనే ఉన్నారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఫోటోలు రిలీజ్ చేసాం. ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా చెప్తాడు, సార్ వీళ్ళు వైసీపీ అని. బ్యానర్లు ఏ ఊర్లోకి వెళ్ళినా కోనం వీరభద్రరావు, కోనం పూర్ణచంద్రరావు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల ఫోటోలతో పెద్ద పెద్ద బ్యానర్లు మనకు కనపడతాయి. అంత స్పష్టంగా వాళ్ళకు ఉన్నటువంటి లింకులు బయటపడిన తర్వాత కావాలని పురంధరేశ్వర గారి పేరు లాగటం, పురంధరేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారికి బంధుత్వం ఉంది కాబట్టి మా మీదకి రావటం, అంటే ముందే బట్టగాల్చి ముఖాన్ని వేసేది వాళ్ళకి అలవాటైనటువంటి పని అది. ఎప్పుడైతే కంటైనర్ సిబిఐ వాళ్ళు పట్టుకున్నారో అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏం పని అండి? విశాఖపట్నం పోర్టులోకి వెళ్ళి ఎందుకు అడ్డం పెట్టారు? సిబిఐ తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా సీనియర్ ఆఫీషియల్స్ ఫ్రమ్ ది ఏపీ గవర్నమెంట్ దే హ్యావ్ హ్యాంపర్డ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లో రాశారు. ఎందుకు టీడీపీ పదే డ్రగ్స్ మీద కానీ గంజాయి మీద హెరాయిన్ మీద ఇదే ఆరోపణ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విధంగానే ఉన్నాయి కదా. గుజరాత్లో హెరాయిన్ దొరకటం ఏంటి ముంద్రా పోర్ట్లో, అది విజయవాడ అడ్రస్తో రావటం ఏంటి? గతంలో ఎప్పుడైనా చూసామా మనం? మొన్న వైజాగ్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడండి ఆయన? విశాఖపట్నం హ్యాడ్ బికమ్ ఎ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ గాంజా అండ్ డ్రగ్స్ అని చెప్పి ఒక పోలీస్ కమిషనర్, ఒక సిటీ పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నాడు మీడియా ప్రెస్ మీట్లో. ఇంకా అంతకంటే షేమ్ఫుల్ థింగ్ ఇంకేముంటుందండి? వాట్ వాజ్ వైజాగ్ బిఫోర్? ఇట్ వాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్. ఇట్ వాజ్ అ డెస్టినేషన్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్. ఒక కాస్మోపాలిటన్ సిటీ అండి అది. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కమ్ అండ్ లివ్ దేర్. అటువంటి సిటీ ఇవాళ హీ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ డ్రగ్స్ అండ్ గాంజా. అంటే ఏ స్థాయికి? ఏదో నేను రాష్ట్ర రాజధాని స్టేట్ క్యాపిటల్ చేస్తానని చెప్పి ఒక డ్రగ్ క్యాపిటల్ కింద మార్చేశాడు. మేము ఊరికనే మాకు ఏ ఆరోపణ చేయటం మాకేమో అది సరదా కాదండి. ఇవాళ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దిగుమతి అయినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి. ఇవాళ అసలు ఏకంగా ఆంధ్రప్రదేశ్కే ఒక కంటైనర్ వచ్చేసింది వైసీపీ పార్టీకి అతి సన్నిహితులైనటువంటి వ్యక్తుల కంపెనీ పేరుతో. మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు సంధ్య ఆక్వా వాళ్ళు. వాళ్ళ ప్రెస్ నోట్లో ఏం చెప్పారంటే, జనవరి 17వ తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి అక్కడ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలను చెక్ చేసి సర్టిఫై చేసిన తర్వాతనే అక్కడి నుంచి కంటైనర్ బయలుదేరిందని వాళ్ళ ప్రెస్ నోట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సరే, నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ కంటైనర్ని ట్రాన్స్పోర్ట్ చేసిన కంపెనీ పేరు ONE, ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్. ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంటైనర్ నెంబర్ మనం ద్వారా ట్రాక్ చేస్తే ఇప్పటికే ఆ డేటా ఉంది అవైలబుల్గా. జనవరి 14th సాయంత్రం 7:35 ఆ కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. వయా హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ ఇట్ రీచ్డ్ వైజాగ్ ఆన్ 16th March. జనవరి 14వ తేదీన శాంటోస్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి కంటైనర్ని జనవరి 17వ తేదీన అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి తనిఖీ చేశారంట, సర్టిఫై చేశారంట. ఇంకా ఎన్ని రోజులు ఎంతమందిని మోసం చేస్తారండి? మళ్ళీ దొరికిపోయారు కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే రాష్ట్రంలో తన మద్యం వ్యాపారాన్ని విస్తరింపజేశాడో, చీప్ లిక్కర్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడో, ప్రజల ప్రాణాలని బలిగొంటూ, అదే రకంగా గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం కూడా అతను చేస్తున్నాడు అతని డ్రగ్ మాఫియా ద్వారా. ఇవాళ మన బిడ్డలు దానికి బలైపోతూ ఉన్నారు. ఇవాళ ఎంత బాధేస్తూ ఉందంటే, విజయవాడ గుంటూరు లాంటి నగరాల్లో కూడా గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, బడ్డీ కొట్టులో దొరుకుతూ ఉన్నాయి. అసలు అటువంటివి గతంలో ఎప్పుడూ లేదు అటువంటి పరిస్థితి. ఇవాళ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా అనేక మంది పేరెంట్స్ వచ్చి ఎంత బాధపడ్డారంటే, భయంగా ఉంది సార్ మా పిల్లల్ని కాలేజీకి స్కూల్కి పంపించాలంటే ఎటువంటి వ్యసనాలకి వీళ్ళు బానిసలు అవుతారని చెప్పి ఎంతోమంది. మొన్న రీసెంట్గా ఒక సర్వే రిపోర్ట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అత్యధిక శాతం మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి యువత ఆత్మహత్యలు ఎక్కువ కనపడతా ఉన్నాయని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. అంటే జగన్ రెడ్డిస్ డ్రగ్ మాఫియా అండ్ హిస్ లిక్కర్ మాఫియా ఈజ్ డెస్ట్రాయింగ్ వన్ కంప్లీట్ జనరేషన్. ఒక జనరేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు.
అతను చెప్పిందేమో ఉద్యోగాలు కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్లు ఇస్తాను అని అన్ని మాటలు చెప్పి అతను చేస్తున్నది ఏంటండి? ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇవాళ యువతకి కళ్ళెదురుగుండా కనపడుతుంది ఏంటి? మత్తు పదార్థాలు. పట్టాభి గారు జైలు గోడలు రుచి చూసిన తర్వాత ఇంకా ఈ గొంతు మాట్లాడదేమో, భయపడతారేమో అని చాలాసార్లు అనుకున్నారు. అసలు మీరు మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? జైలు జీవితం నాలో ఉన్నటువంటి పట్టుదలను ఇంకా 10 రెట్లు పెంచింది. 2 సార్లు దాదాపు 25 రోజులు నేను జైల్లో ఉన్నా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. నన్ను ఎక్కడా కూడా కృంగదీయలేదు నా జైలు జీవితం. ఇంకా నాలో ఉన్నటువంటి రిజాల్వ్ని, నాలో ఉన్నటువంటి పట్టుదలను పెంచింది. మై ఫ్యామిలీ హ్యాజ్ ఎ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. మా తాతగారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. పుచ్చలపల్లి సుందరయ్య గారితో పాటు కలిసి పనిచేశారు, అజ్ఞాతంలో గడిపారు. మా తాతగారు నాయనమ్మ గారిది కమ్యూనిస్ట్ వివాహం. సో ఆ రకంగా అటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. ఏ రోజు కూడా ఏ తప్పు చేయనటువంటి కుటుంబం మాది. ఎక్కడా కూడా చిన్న మచ్చలైనటువంటి కుటుంబం. మేము ఉన్నటువంటి గ్రామానికి కానీ ఇంకా ఆ ప్రాంతానికి కానీ ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం. కాబట్టి అటువంటి వాతావరణంలో పెరిగాను. కాబట్టి నేను కూడా ఈ రోజు వరకు ఐ హ్యావ్ ఎ స్పాట్లెస్ ఇమేజ్, స్పాట్లెస్ క్యారెక్టర్. నేను బిజినెస్లు చేసినా ఏం చేసినా కూడా చిన్న విషయం మీద కూడా వేలెత్తి చూపడానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా తన చేతిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు నా మీద పెట్టాడు. నా బ్యాంక్ అకౌంట్లు పరిశీలించారు, నా గతంలో నా బిజినెసెస్ అన్నీ చూశారు, నా ప్రాపర్టీస్ చూశారు, నా ఇంటిని వచ్చి 2-3 సార్లు పగలగొడదామని కొలతలు వేశారు. ఎక్కడా కూడా చిన్న రిమార్క్, చిన్న విషయంలో కూడా నేను తప్పు చేశానని వాళ్ళు నిరూపించలేక నా పైన భౌతిక దాడులు దిగారు. కాబట్టి మా తండ్రి కొమ్మారెడ్డి దుర్గాప్రసాద్ గారు, ఆయన ఎంఎస్సీ అగ్రికల్చర్, ఈజ్ ఎ రెనౌండ్ ఎంటమాలజిస్ట్, ఇన్సెక్ట్స్ మీద రీసెర్చ్. అప్పట్లోనే కార్నెల్ యూనివర్సిటీ ఆయన పేపర్స్ పబ్లిష్ చేయటం, హార్వర్డ్, కేంబ్రిడ్జ్లో ఆయన పేపర్స్ పబ్లిష్ అవ్వటం. అంటే ఒక అగ్రికల్చరలిస్టు అట్ ద సేమ్ టైం హెబ్బల్ యూనివర్సిటీ బెంగళూరులో చదువుకుని క్రిసాట్లో చేసి. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది. వీ హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఆయన బాగా బుక్స్ చదివేవాళ్ళు. మాకు చాలా చిన్న ఏజ్ నుంచే పేపర్ రీడింగ్ కానీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మేము వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ థింక్ వెన్ ఐ వాజ్ అరౌండ్ 8-9 years old, వీ యూస్ టు గో త్రూ టైమ్, నేషనల్ జియోగ్రఫిక్, లైఫ్, వీక్, ఇటువంటివన్నీ ఉండే మా ఇంట్లో. ఆ పుస్తకాలన్నీ చూపిస్తా మై ఫాదర్ యూస్ టు నెరేట్ స్టోరీస్ టు మీ. వరల్డ్ దిస్ వీక్ అని ప్రణయ్ రాయ్ది ప్రోగ్రామ్ వచ్చేది. అప్పట్లో ఇంటర్నేషనల్ న్యూస్ ఏం వచ్చేది కాదు. ఎవ్రీ ఫ్రైడే అట్ అరౌండ్ 10 o'clock దట్ ప్రోగ్రామ్ యూస్ టు కమ్ ఇన్ దూరదర్శన్. మేము ఆ టైంకి పడుకుంటామని చెప్పి ఆ ప్రోగ్రామ్ని మా నాన్నగారు, అప్పుడు వీసీఆర్సే కదా, క్యాసెట్లో రికార్డ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు మేము లేచిన తర్వాత అది ప్లే చేసి చూపించేవాళ్ళు. చూపించి అన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్, హిస్టరీ, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. హీ యూస్ టు నెరేట్ స్టోరీస్ అబౌట్ గ్రేట్ లీడర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ అవర్ కంట్రీ, గ్రేట్ సోల్జర్స్ హూ హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ అవర్ కంట్రీ. World War I కానీ 2లో కానీ ఫ్రీడమ్ మూమెంట్లో. అట్లా దట్ ఈస్ హౌ వి గ్రూ అప్. మాకేంటంటే ఎంతసేపు ఏదో డబ్బులు సంపాదించాలి, ఏదో మనం ఆస్తులు కూడగట్టుకోవాలి, ఇది కాదు కాన్సెప్ట్. ఎస్, ఫర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ యూ ఎర్న్, అంతేగాని దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద లైఫ్. యు షుడ్ బీ కనెక్టెడ్ టు ద వరల్డ్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్ ఇన్.